అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రియుడి మోజులో భర్తను దారుణంగా చంపేసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది భార్యలు భర్తని చంపేందుకు ఏమాత్రం వెనకట్టంలో ఆలోచించడంలో అసలు భయపడటం లేదు. పరాయి మగాడి మోజులో పడి పచ్చని సంసారాన్ని చిన్నాభిన్నం చేస్తూ ప్రాణప్రదంగా చూసుకోవలసిన భర్తని లిటరల్గా చాలా దారుణంగా మర్డర్లు చేసేస్తున్నారు. ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధం బయటపడటంతో పద్ధతి మార్చుకోవాలని భర్త చెప్పినా హెచ్చరించినా ఆవిడ ఇంకా వినిపించుకోవాలి. తన సుఖానికి అడ్డొస్తున్నాడు, వీడు లేకపోతే నేను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చంపేసింది భర్తని. చంపేసి గుండెపోటు నాటకం ఆడింది. పోలీసుల విచారణలో ఆ రాక్షసి పాపం పండింది. ఇప్పుడు జైల్లో ఓచులు లెక్కిస్తోంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అశోక్ హత్య కేసులో వెలుగు చూస్తున్నటువంటి విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిజాలు మొత్తం బయటకు వచ్చేసరికి షాక్ అయిపోతున్నారు జనాలు. కర్ణాటకకు చెందిన అశోక్ పూర్ణిమలకు 2011లో పెళ్ళైందండి. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అశోక్ యమనంపేటలోని ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పూర్ణిమకు ప్రకాశం జిల్లాకు చెందిన పాలేటి మహేష్ అనే కూలీతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన అశోక్ భార్యని మందలిస్తూ ఉన్నాడు. కాపురం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు కూడా మార్చాడు. ఇల్లు మార్చిన పూర్ణిమలో మార్పు రాలా. సరికదా, తమ సుఖానికి అడ్డొస్తున్నాడని భర్తను లేకుండా చేయాలని స్కెచ్ వేసింది. భర్త ఉంటే ఇదే విధంగా అడ్డుకుంటూ ఉంటాడు, ఇల్లు మారుస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎప్పటికీ ఒక టార్చర్ అయిపోయింది నాకు, నా ప్రియుడిని నేను కలవలేకపోతున్నా, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఇది మైండ్లో పెట్టుకొని పూర్ణిమ భర్త లేకపోతే, భర్తను చంపేస్తే మనకి ఏ అడ్డు ఉంటుంది? ఇంకా లైఫ్ హ్యాపీగా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి భావించి ఈ విధంగా చాలా అంటే చాలా దారుణంగా చంపేసిందండి. ఈ నెల 11వ తారీఖున అశోక్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ప్రియుడు మహేషు, అతని స్నేహితుడు సాయి కుమార్ అన్నాడు. ఇలా ముగ్గురు కలిసి మొత్తం ఒక ప్లాన్ వేశారు అశోక్ని ఏ విధంగా చంపాలని. అశోక్ని ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత కింద పడేసి ముగ్గురు అదిమి పట్టుకున్నారండి. మహేష్ 3 చున్నీళ్ళు మెడకు బిగించేశాడు. అశోక్ మెడకు బిగించేసి ప్రాణం పోయే వరకు గట్టిగా లాగి లాగి గొంతు నొక్కి నొక్కి చంపేశారు. ఒకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, కాలు కదిలించకుండా. ఒకళ్ళు గొంతు పట్టుకున్నారు, ఒకళ్ళు చున్నీలతో బిగిస్తూ ఉన్నారు. భార్య పూర్ణిమ ఇంత దారుణంగా చంపేస్తుందని చెప్పి అతను ఊహించలా. చంపేటప్పుడు పూర్ణిమ వైపు, వాళ్ళందరి వైపు, ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతను మహేష్, వీళ్ళందరి వైపు చూస్తున్నాడు. ఇంత బరిదిగించారా వీళ్ళు, నన్ను చంపేందుకు కూడా వెనకట్టలేదని చెప్పి అతను షాక్లో ఉండిపోయి ఉంటాడు ఆ సమయంలో. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి మీద పడిపోయి గొంతు నులిమి చంపారంటే ఎంత దారుణం చూడండి. ఇక్కడే అసలు డ్రామా ఒకటి ఉంది. హత్య చేసిన తర్వాత పూర్ణిమ ప్లే చేసిన డ్రామా ఏంటంటే, బాత్రూంలో పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు, నేను చంపేసి బాత్రూంలో ఆయన పడేసి ఇక నాటకం స్టార్ట్ చేశారు. గుండెపోటుతో ఒక్కసారిగా బాత్రూంలో కొలాప్స్ అయిపోయాడని చెప్పి ఉటావుట్న బంధువులకు వాళ్ళకి ఫోన్లు చేయటం, ఈయనేమో ఆసుపత్రికి తీసుకెళ్లి నాటకాలు ఆడటం, ఇవన్నీ జరిగినాయి. ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడమ్మా అని చెప్తారు. ఇంకేం చెప్తారు? వీళ్ళు చంపేసే కదా తీసుకెళ్ళింది. తర్వాత ఈ గొంతు మీద, శరీరం మీద గాయాలు, ఎర్రగా కమిలినటువంటి గాయాలు కనిపించేసరికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి బంధువులు కొంతమంది పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. పోలీసులు వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా అనుమానం బలపడింది. మొత్తం సీసీ కెమెరాలు పరిశీలించారు. పోలీసులు ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే అశోక్ మరణించిన రోజు ఆ ఇంట్లోకి 2-3 వ్యక్తులు వెళ్ళటం చూశారు. చూసిన తర్వాత వాళ్ళెవరని చెప్పి విచారణ చేసి వాళ్ళని పిలిచి పోలీసులు తమదైన స్టైల్లో అన్ని కోణాల్లో విచారిస్తే నిజం కక్కేసింది. ఇతను మహేష్ నా బాయ్ ఫ్రెండ్, నేను ఇతనితో ఉండాలనుకుంటున్నా, అందుకే భర్తను చంపేశానని చెప్పి నిజం మొత్తం కక్కేసింది. చూసారా, కామంతో కళ్ళు మూసుకుపోయి ఇంత ఘోరమైనటువంటి హత్యలకు పాల్పడతా ఉన్నారు. మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి గారు 3 నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అంటే మనుషులు ఎట్లా తయారవుతున్నారు చూడండి, ఇక్కడ ఎంత దారుణంగా తయారవుతున్నారు.
కామంతో కళ్ళు మూసుకుపోయి అసలు ఏం చేస్తున్నావు కూడా అర్థం కావట్లా. ఇక 12 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. నీ పద్ధతి మార్చుకో, ఇకనైనా నువ్వు మారని చెప్పి అక్కడ ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉన్నా సరే తన తీరు ఏమాత్రం పోగా నన్ను ఇంకా అడ్డుకుంటున్నావా, నా ఎంజాయ్మెంట్ను నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పి భర్తను చంపాలని చెప్పి ప్లాన్ చేసిందంటే అది ఎంత సైకో మైండో, ఎంత క్రిమినల్ బ్రెయినో మనకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి? ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రతి చోట కూడా దేశం మొత్తం మీద కొన్ని వందల కేసులు ప్రియుడి మోజులో పడి మగాడి మోజులో పడిపోయి భర్తల్ని చంపిన ఉదంతాలు మనం చూసాం. మేఘాలయ హనీమూన్ మర్డర్ దగ్గర నుంచి ఇక్కడ కర్నూలులో జరిగినటువంటి మర్డర్ వరకు ప్రతి చోట ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి వాళ్లకు సరైనటువంటి శిక్షలు పడకపోవటం చేత వీళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అమాయకులైనటువంటి భర్తల్ని మోసం చేస్తూ ఉన్నారు. మోసం చేయటమే కాదు, వాళ్ళని చంపటానికి కూడా వెనకట్ల సైకోలు. సో డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న వారు స్పందించండి. ఇలాంటి ఆడవాళ్ళని బరి తెగించి కామంతో కళ్ళు మూసుకుపోయి చంపటానికి కూడా వెనకాడినటువంటి ఇలాంటి మహిళల్ని ఏం చేయాలి? స్పందించండి.